హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ రోజు అయితే మీరు మీ కిచెన్ని కొంచెం మోడర్న్గా అప్డేట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా పిల్లలకి స్కూల్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి కదా, సో మనకి కొన్ని ప్రొడక్ట్స్ చాలా హ్యాండీగా ఉండాలి. సో అవేంటో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ప్రోడక్ట్ అయితే పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం కదా, సో అలా ఇష్టపడే వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మనం పొటాటోని ఇక్కడ ప్లేస్ చేసుకొని ప్రెస్ చేస్తే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో మనకి పొటాటోస్ రెడీ అయిపోతాయి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా షార్ప్గా ఉంది బ్లేడ్ కూడా. మనకి నేను ఇక్కడ యాడ్ చేస్తాను పీసెస్ అవన్నీ ఎలా వస్తున్నాయి ఏంటని. ఇఫ్ ఏమైనా స్టక్ అయిపోతే మనకి క్లీన్ చేసుకోవడానికి అలా మేబీ ఇచ్చుంటాడు. సో ఇలా చేస్తే మనకి ఈజీగా కిందకి వెళ్ళిపోతాయి, మ్యాక్సిమం వెళ్ళిపోతాయి. ఇఫ్ ఏదైనా స్టక్ అయిపోతే ఇది చేసుకోవడానికి అయితే ఇచ్చారు. చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది. యాక్చువల్లీ చాలా ప్రోడక్ట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా పిల్లలకి సంబంధించింది చూపిస్తాను. పిల్లలకనే కాదు, మనం హెల్త్ కాన్షియస్గా హెల్త్ గురించి బాగా చూసుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది స్వీట్ కార్న్ పీలర్ అండి. స్వీట్ కార్నే కాదు, ఏ కార్న్ అయినా మనం పీల్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇలా పెట్టేసుకొని ఇది మనకి కొంచెం కట్ అవ్వకుండా కార్న్ ఇలా పట్టుకొని మనం చేసుకోవడమే. సో మనం ఇలా రోల్ చేసుకుంటే మనకి స్వీట్ కార్న్ అంతా ఇందులోకి అయిపోతుంది అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. బ్లేడ్ కూడా చాలా షార్ప్గా ఉంది. ఇది పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇదైతే ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్. మనం జనరల్గా ఫ్రోజన్ కూడా యూస్ చేస్తుంటాం కదా, కానీ న్యాచురల్గా స్వీట్ కార్న్ తీసుకొచ్చి అది మనం కుక్ చేస్తే టేస్ట్ కొంచెం చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు కదా. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇదేంటంటే జనరల్గా గ్రీన్ టీ అవంతా పెట్టుకుంటూ ఉంటాం కదా, లేదంటే బిర్యానీ అవన్నీ చేసుకున్నప్పుడు మనకి డిస్టర్బెన్సింగ్గా ఉంటాయి కదా స్పైసెస్ అన్నీ. అవి ఏంటంటే మనం ఇందులో ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇందులో ఇలా యాడ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి జస్ట్ బయటికి స్పైసెస్ ఫ్లేవర్ వస్తుంది, మిగతా అంతా ఇందులో ఉండిపోతుంది. టీ పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయండి. వీటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే బై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఈ వుడెన్ స్పూన్స్ తీసుకున్నాను. ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చిందండి నాకు, అండ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నాన్ స్టిక్ ఐటమ్స్కి మనం స్టీల్వి ఇవి యూజ్ చేయకూడదు కదా, కొంచెం దాని మీద ఉన్న కోటింగ్ అంతా స్క్రేప్ అయిపోతూ ఉంటుంది. సో ఈ వుడెన్ స్పూన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి మన ఇంట్లో ఎక్కువ నాన్ స్టిక్ యూజ్ చేస్తే. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చాయి ఇవి. సో ఇలా ఉన్నాయి. హైట్ కూడా మనకి బాగానే ఉంది, మరీ షార్ట్ ఏమి ఇవ్వలేదు, సరిపోతుంది. కిచెన్కి యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అయితే నెక్స్ట్ ఇది. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అయితే ఇదేంటంటే మనకి జనరల్గా మనం సింక్ ఎంత నీట్గా ఉంచినా సరే అందులో మనం రైస్ వేసేస్తూ ఉంటాము, ఆనియన్ పీల్ చేసుకునేవి అవన్నీ పీల్స్ అన్ని దాంట్లో వేసేస్తూ ఉంటాం కదా. ఇదేంటంటే మనకి ఇలా అటాచ్మెంట్తో వస్తుంది. ఇలా మనకి కౌంటర్ టాప్ దగ్గర, సింక్ కౌంటర్ టాప్ దగ్గర మనం ఇలా అటాచ్ చేసేసుకున్నాం అనుకోండి, ఇందులో మనం పీల్స్ ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉండిపోతే ఇందులోకి మనం యాడ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ ఓవర్ రైస్ అది ఉండిపోతుంది కదా, సో అదంతా దీంట్లో మనం యాడ్ చేసుకుంటే డస్ట్బిన్లోకి వేసేసుకోవచ్చు ఈజీగా. చూడ్డానికి కూడా మనకి నీట్గా ఉంటుంది, మెస్ లేకుండా. సో ఇదైతే మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మీకు చూపిస్తాను. జస్ట్ ఇలా స్టిక్ చేసేసుకున్నాం అనుకోండి కౌంటర్ టాప్కి. చాలా గట్టిగా ఉంది, ఇది రావట్లేదు. ఇదేంటంటే మనకి ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి. ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి డైలీ బేసిస్లో. సో నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది. ఎలానో మనం సింక్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని దగ్గర మనకి ఇది పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. జనరల్గా మనం ప్లేట్స్ అవి వాష్ చేసుకుంటుంటాం కదా, విమ్ లిక్విడ్స్ ఇవన్నీ మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా. మనం జస్ట్ దీంట్లో లిక్విడ్ యాడ్ చేసేసుకున్నాం అనుకోండి, దీన్ని మనం ఇలా ప్రెస్ చేస్తే మనకి లిక్విడ్ పైకి వస్తుంది. ఎక్కువ వేస్టేజ్ అవ్వకుండా మనకి లిక్విడ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ మనకి స్పాంజ్ ఒకటి ఇచ్చారు. ఇందులో
నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ పక్కన హ్యాండ్ వాష్ వేసుకోవడానికి కూడా మనకి చిన్నది ఒకటి కంపార్ట్మెంట్ ఇచ్చారు. మనకి హ్యాండ్ వాష్ వేసుకోవడానికి కూడా స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా మనకి 2 ప్రొడక్ట్స్ ఇందులోనే మనం క్యారీ చేసుకోవచ్చు. ఇదైతే చాలా యూనిక్‌గా అనిపించింది. అండ్ మెటీరియల్ కూడా మనకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, ఇది కూడా చాలా యూజ్‌ఫుల్ ఐటమ్. ఇది కూడా తీసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ కిచెన్ కూడా మనకి చాలా యూనిక్‌గా, మెస్ ఫ్రీగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఐటమ్ అయితే ఈ పీలర్. పీలర్‌లో అంత స్పెషాలిటీ ఏముంది అని అనుకోవచ్చు. మనకి వన్ సైడ్ పీలర్ అయితే వస్తుందండి. ఇంకొక సైడ్ మనం ఎక్కువ సలాడ్స్ అవి చేసుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఈ పీలర్. మనకిలా స్ట్రైప్స్ కింద వస్తూ ఉంటాయన్నమాట. అంటే మనకి నూడిల్స్ లాగా అలా రెడీ అవుతుంది దీంతో. మనం గ్రేట్ చేసుకుంటే. సో, ఇది కూడా చాలా బావుంది. 2 సైడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి 2 ఇన్ 1 ప్రొడక్ట్ లాగా మనకి యూజ్ అవుతుంది. ఎక్కువ సలాడ్స్ చేసుకునే వాళ్ళకి, లేదంటే పిల్లలకి నూడిల్స్‌లో కొంచెం వెరైటీగా యాడ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రొడక్ట్. అటు చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో అయితే మనకొచ్చాయి. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ అయితే ఇది. ఇది మనం వాష్‌రూమ్‌లో కానీ, కిచెన్‌లో కానీ ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకిలా ఎనక బ్యాక్ సైడ్ ఇలా స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మనం ఇలా స్టిక్ చేసుకోవడమే. సో, ఇవి ప్యాక్ ఆఫ్ 2 వస్తాయండి. 2 వస్తాయి. సోప్ హోల్డర్స్ ఒక 2 వచ్చాయి. ఇది కూడా క్వాలిటీ చాలా గట్టిగా ఉంది. ప్లాస్టిక్ మెటీరియల్ మరీ అంత చీప్ మెటీరియల్ ఏం కాదు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి ఈ 2. సో, చెప్పాను కదా! సో, ఇలా 2 అయితే ఇచ్చారు. స్కిన్ కేర్ పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా మసాలా పౌడర్స్ కానీ, లేదంటే పిల్లలవి మెడిసిన్స్ ఇవన్నీ కూడా మనం హ్యాపీగా క్యారీ చేసేసుకోవచ్చు దీంట్లో. మనకి స్పేస్ కూడా ఎక్కువుంది కాబట్టి చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ నేనైతే స్కిన్ కేర్ గానీ, లేదంటే వాష్‌రూమ్‌లో షాంపూస్ ఇవన్నీ యాడ్ చేసుకోవడానికైతే నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ ఏంటంటే మనకి సింక్‌కి వాటర్ బయటకొచ్చేస్తాయని చెప్పి జనరల్‌గా అందరూ ట్యాప్ కొంచెం బ్యాక్‌కే పెట్టుకుంటారు కదా! సో, అలా ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ కూడా మనకి చాలా వచ్చేస్తుంది. సింక్‌లో ప్లేట్స్ అవి వాష్ చేసుకున్నప్పుడు. ఇదేంటంటే మనకి ట్యాప్‌కి ఫిట్ చేసేసుకోవాలి. సో, ఇది 360 డిగ్రీస్‌లో మనకి రొటేట్ అవుతుందనమాట. కొంచెం మనకి వాటర్ ఇలా ఫ్రంట్‌కి వచ్చేలాగా మనం ఇదైతే పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో, ఆ ప్రొడక్ట్ అయితే తీసుకున్నాను నేను. ఇది కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది మనకి కిచెన్‌లో. నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది. ఇదేంటంటే మనకి చాలా యూనిక్‌గా అనిపించింది నాకు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇది మనకి ఫ్రిడ్జ్‌లో ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. జనరల్‌గా మనం కరివేపాకు, కొత్తిమీర, ఆకుకూరలు ఇవన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా! దానికైతే చాలా బావుంటుంది. లీఫీ వెజిటబుల్సే కాదు, మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే పైన మనకి ఆకుకూరలు అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా! సో, లోపల ఇదొకటి ఇస్తారండి. ఇది మనం ఇలా పెట్టుకొని దీని పైన ఏదైనా యాడ్ చేసుకున్నామనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వాటర్ ఉండిపోతే మనకి త్వరగా పాడైపోతుంది కదా! సో, వాటర్ అన్నీ మనకి ఇది ఉండడం వల్ల కిందకి ఇక్కడికి స్టోర్ అయిపోతాయి. సో, ఆకుకూరలన్నీ ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. ఇది సెట్ ఆఫ్ 6 అయితే ప్రొవైడ్ చేశారు. సో, దీనికి క్యాప్ ఇలా ఉంది. ఇలా 6 బాక్సెస్ అయితే వస్తాయి మనకి. చాలా కాంపాక్ట్‌గా ఉంది కాబట్టి మనకి ఒకే ర్యాక్‌లో మనం 3, 4 అలా దీనిపైన ఇలా కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. సో, ఒక ర్యాక్‌లో మొత్తం సరిపోతాయి. లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ. సో, ఈ ప్రొడక్ట్ కూడా చాలా బావుంది. సో, నెక్స్ట్ ప్రొడక్ట్ అయితే ఇది. ఇది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి స్టెయిన్‌లెస్ స్టీల్ మెటీరియల్‌తో వచ్చింది. ఇదేంటంటే 6 మంత్స్ ప్లస్ బేబీస్‌కి మనం సాలిడ్ ఫుడ్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా! యాపిల్ ప్యూరీ, క్యారెట్ ప్యూరీ ఇవన్నీ. సో, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మనం క్యారెట్ కట్ చేసి ఇందులో యాడ్ చేసేసి కింద వాటర్ యాడ్ చేసుకొని ఇది అందులో పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకున్నామనుకోండి మంచిగా స్టీమ్ అయిపోతాయి. స్టీమ్‌తోనే మనకి బాయిల్ అవుతాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళకి ఆ ఫ్రూట్‌లో ఉండేవి మొత్తం అన్నీ వాళ్ళకి వైటమిన్స్ ఇవన్నీ కూడా మంచిగా వస్తాయన్నమాట ఫుడ్‌లోకి. అండ్ దీంట్లో మనం గ్రౌండ్ నట్స్ కానీ, పిల్లలకి ఏదైనా ఫింగర్ ఫుడ్స్ అలాంటివి ఏదైనా స్టీమ్ చేసుకోవచ్చు. మోమోస్ ఇవన్నీ కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ మనకి. ఇది ఇంతవరకు మనకి ఓపెన్ అవుతుందండి. లేదంటే ఇలా ఇలా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక ఆయిల్ కంటైనర్ ఒకటి తీసుకున్నాను. ఇదేంటంటే మనకి చాలా లిమిటెడ్‌గా ఆయిల్ మనకి వేసుకోవడానికైతే బాగా యూజ్ అవుతుంది. సో, ఇక్కడ మనకొకటి చిన్నది హోల్ కనిపిస్తుంది కదా! జస్ట్ మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇందులో ఇంకొకటి ఏంటంటే జనరల్‌గా దోస ఇవన్నీ యేసుకున్నప్పుడు మనకి ఆయిల్ అంటే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు.
జస్ట్ మనం తందూరి ఇలా అన్ని చేసుకుంటున్నప్పుడు ఈ బ్రష్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మనకి ఆయిల్‌లో డిప్ చేసుకొని దానిపైన అప్లై చేసుకునేదే. ఇది కూడా చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది గ్లాస్ కంటైనర్. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్‌లో వచ్చిందండి మనకి. అండ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. లిడ్ మనకి ప్లాస్టిక్ మెటీరియలే. కాకపోతే హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియలే యూజ్ చేశారు. ఇది కూడా చాలా బావుంది. నెక్స్ట్ ఈ కాఫీ మేకర్‌ది ఒకటైతే తీసుకున్నాను. చాలా మందికి కాఫీ చాలా ఫేవరెట్ కదా! సో, దానికి మనం క్యాపచినో, డాల్గోనా కాఫీ ఇవన్నీ చేసుకోవడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మెటీరియల్ కూడా మనకి చాలా బావుంది. అండ్ చాలా తక్కువ ప్రైస్‌కే అరౌండ్ 260 ఆ ప్రైస్‌కైతే తీసుకున్నాను నేను. చాలా బావుంది ఇది. ఇది బ్యాటరీ కాదండి. మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. బ్యాటరీ అయితే మనకి జనరల్‌గా అస్తమాను బ్యాటరీ అయిపోతూ ఉంటుంది. ఛార్జింగ్ ఏంటంటే మనకి జనరల్‌గా మనం ఛార్జింగ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి నాకు బ్యాటరీ దాంతో కంపేర్ చేసుకుంటే ఇలా ఛార్జింగ్ పెట్టుకునేదే బెస్ట్ అని అనిపించింది నాకు. సో, ఇదైతే ఒకటి తీసుకున్నాను. ఇది యూజ్ చేశాను. మీకు పక్కన వీడియో క్లిప్ యాడ్ చేస్తాను. ఒకసారి చూసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఈ బాటిల్స్ తీసుకున్నాను. ఇదేంటంటే ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి, కాలేజెస్‌కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్‌గా హెల్త్ కాన్షియస్‌గా ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే మనకి ఇలా వస్తుంది బాటిల్. మనకి ఇప్పుడు ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ చాలా ట్రెండింగ్‌లో ఉంది కదా! జస్ట్ మనం ఇందులో కీర, క్యారెట్, బీట్రూట్ వాటి ఫ్లేవర్ అంతా వాటర్‌లోకి మనకి వచ్చేస్తుంది. ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ రెడీ అయిపోతుంది మనకి. అంటే మనకి తాగినప్పుడు డిస్టర్బెన్స్‌గా లేకుండా ఈ బాటిల్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, ఇదైతే ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి మనకి. ఇలా ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. రీజనబుల్ ప్రైజెస్‌లో అయితే మనకొచ్చేసాయి. ఇది కూడా ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే మనకి మెటల్‌లో అయితే వచ్చింది. అండ్ దీనికి ఇలా పట్టుకోవడానికి ఇలా సైడ్స్ అయితే ఇలా ఇచ్చారు. అండ్ దీని మీద మనకి ఫోర్క్, స్పూన్ సింబల్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి ఫోర్క్స్, స్పూన్స్, నైఫ్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మన కిచెన్‌లోకి ఒక డెకోర్ పీస్‌లాగా కూడా మనం స్టైల్ చేసుకోవచ్చు దీన్ని. చాలా క్యూట్‌గా ఉంది. అండ్ మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇదైతే ఖచ్చితంగా తీసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇది మనకి జనరల్‌గా అందరి ఇంట్లో మనం యూజ్ చేస్తూనే ఉంటాము. కవ్వం. సో, ఇదేంటంటే మనం ఇలా ప్రెస్ చేస్తే అది విస్క్ అవుతుందన్నమాట. రొటేట్ అవుతుంది. సో, ఇలా చేసుకోవడం వల్ల మనకి త్వరగా బ్లెండ్ అయిపోతుంది. ఇది కూడా చాలా యూనిక్‌గా ఉంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. ఇది కూడా బావుంది మెటీరియల్ ఇదంతా. స్టెయిన్‌లెస్ స్టీల్ మెటీరియల్‌తో మనకిచ్చారు. అండ్ ఇది కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో వచ్చాయి ఇది కూడా. అండ్ ఇది నేను ఇది ఆర్డర్ పెట్టలేదు. నాకు రాంగ్ ప్రొడక్ట్ అయితే డెలివరీ అయింది. కానీ యూజ్‌ఫుల్లే కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి సెట్ ఆఫ్ 2 వచ్చాయండి. వీటి లింక్స్ కూడా ఇస్తాను నేను. బావుంది యాక్చువల్లీ ఇది కూడా. ఏంటంటే మనకి 3 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. 3 కంపార్ట్మెంట్స్‌కి కూడా మనకి విడివిడిగా ఇలా లాక్స్ అయితే ఇచ్చారు. సో, మనం ఇలా తీసుకొని పెట్టుకోవచ్చనమాట. లోపల మనకి ఇలా మధ్యలో పెట్టుకోవడానికి ఇలా అయితే ఇచ్చారు. జస్ట్ మనం మధ్యలో ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే మనకి కంపార్ట్మెంట్ బట్టి మనకింత చిన్న కంపార్ట్మెంట్ కావాలంటే ఇలా పెట్టుకోవాలి. కొంచెం ఈ సైజ్ కావాలి, ఈ సైజ్ కావాలంటే పెట్టుకోకర్లేదు. సో, కావాలి అంటే ఇవి యాడ్ చేసుకోవడమే మధ్యలో. 3 బాక్సెస్‌కి కూడా సేమ్ ప్రొవైడ్ చేశారు. మనం ఏదైనా జ్యువెలరీ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి, ఇయర్ రింగ్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికైతే చాలా బావుంటాయి ఈ బాక్సులు. సో, ఇలా సెట్ ఆఫ్ 2 అయితే ఇచ్చారు డిఫరెంట్ కలర్స్‌లో. సో, ఈ వీడియోకైతే అంతే గాయ్స్. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా మీకు కిచెన్‌లో ఏదైనా ప్రొడక్ట్స్ ఇంకా చూపించండి అంటే చెప్పండి. ఇంకొక వీడియో కూడా తీస్తాను. అండ్ డెకరేటివ్ ఐటెమ్స్ ఇవన్నీ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో, యూజ్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా వీడియోని షేర్ చేయండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.